అందరికీ నమస్కారం. 99 టీవీ భక్తి గీతాలకు స్వాగతం. ఇందులో ఈ అంశం ఏమిటంటే ఈ పాటకు రాగం ఏమిటి అనే అంశం మీద మనం ఈ అంశం తీసుకున్నాము. ఇందులో సినిమా పేరు, అలాగే ఆ సినిమాలో మనం ఇప్పుడు విశ్లేషించుకోబోయే పాట పేరు, ఆ పాట రాసినటువంటి రచయిత పేరు మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. అయితే రచయిత అంటే రామదాస్ కీర్తనలోదే ఈ పాట, కొత్తగా దీన్ని రాసింది ఏమీ లేదు. అయితే కీరవాణి గారు మాత్రం దీనికి మెరుగులు అద్దారనమాట. నిజంగా ఆయనే దీనికి ట్యూన్ ఇచ్చారు, అన్నీ ఆయనే ఇచ్చారనమాట. అయితే ఈ పాటని కీరవాణి గారు హిందోళ రాగంలో కంపోజ్ చేశారు. చాలా మంచి సాంగ్ అన్నమాట ఇది. ఈ సాంగు ఎక్కడంటే శ్రీరామదాసులది ఈ పాట. శ్రీరామదాసులో చాలా భక్తి తత్పరతతో కూడినటువంటి పాట ఇది. అంతా రామమయం అనేటటువంటి పల్లవితో వచ్చినటువంటి పాట ఇది. అలాగే ఇక్కడ దర్శకుల గురించి చెప్పుకోవాలి. ఈ పాటకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయనకి రాగాల్లోనూ మంచి పట్టు ఉంది. ఏ రాగంలో పాట చేస్తే ఆ రాగం బాగా ముందుకెళ్తుంది, ఆ సాంగు జనంలోకి వెళ్తుంది. జనం 10 కాలాల పాటు ఆ పాటని, ఆ రాగాన్ని వాళ్ళు గుర్తుంచుకుంటారు, వాళ్ళ మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటుంది అనేటటువంటి అంటే రాఘవేంద్రరావు గారు అంటే మామూలు విషయం కాదు. ఆయన చాలా అద్భుతమైన పెద్ద డైరెక్టర్ ఆయన. అందుకే ఆయన్ని దర్శకేంద్రుడు అన్నారు. ఈ సాంగు అంటే దాదాపు సాంగు రామదాస్ కీర్తనలో అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ట్యూన్ మాత్రం చాలా గొప్ప ట్యూన్ ఇచ్చారనమాట. ఆ ట్యూన్ ఏంటంటే అంతా రామమయం అనేది మామూలే, జగమంతా రామమయం, అంతా రామమయం జగమంతా రామమయం, అంతరంగమున ఆత్మారాముడు, అనంత రూపమున వింతలు సలుపగా అనేది పాట ఇది. ఈ పాటని ట్యూను ఎలా ఇచ్చారంటే ఫస్ట్ ట్యూను అంటే త్యాగరాజ స్వామి కేవారి కీర్తనలు అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో మరి మామూలుగా రాసేవారు. ఈ రోజుల్లో మరి కొంచెం మారింది కదా, అంతా మారిపోయింది. ఇప్పుడు ఈ కలియుగంలోకి వచ్చేటప్పటికి, అంటే కలియుగం అనే కాదు, ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది కాబట్టి దానికి మంచి ఒక ట్యూన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే ట్యూన్ ఇచ్చారు. ఆ ట్యూన్ ఎలా ఉందంటే అంటే కొంచెం మందరంలో ఇచ్చారనమాట. తర్వాత అని అక్కడ మందరంలో ఇచ్చారు. అలాగే ఇచ్చారు పాటకి ట్యూను. ఈ పాట 2006 నాటి చిత్రం ఇది. ఈ చిత్రం ఇప్పటికి వచ్చి దాదాపు ఈ పాట వయసు, ఈ చిత్రం వయసు చెప్పుకోవాలంటే 19 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సినిమా ఇది. ఈ పాట కూడా అంతే. అయితే అంతా రామమయం జగమంతా రామమయం అనేది ఆయన ఎలాగ ఇందులో ట్యూన్ చేశాడో ఒకసారి వినిపించేస్తాను. అంతా రామమయం జగమంతా రామమయం, అంతా రామమయం జగమంతా రామమయం అని ఇచ్చారు. అంతరంగమున ఆత్మారాముడు, అనంత రూపమున వింతలు సలుపగా, సోమ సూర్యులను సురలు అంటే అందరినీ కలిపి ఆయన అన్నాడనమాట. సోమ సూర్యులను సురలు తారలను అంటే తారలు నక్షత్రాలు కూడా, ఆ మహాంబుధులు అవనీజంబులు అందరూ కలిసి ఉన్నటువంటి ఈ పాటని ఆయన ఇచ్చారు. మళ్ళీ తర్వాత అంతారామమయం, అంతారామమయం ఈ జగమంతా రామమయం, అంతారామమయం అనేది పాట. ఈ పాటని మరి ఈరోజుతో ఈ పాటతో మనం స్వస్తి చెప్దాం. రేపు ఒక మరీ మంచి పాటలో ఏమైనా ఉంటే చూద్దాం. అయితే ఈ పాట గురించి నిజంగా అందరికీ తెలుసున్నదే, శ్రీరామదాసు సినిమా అంటే సూపర్ డూపర్ హిట్ అనమాట. అన్ని పాటలు హిట్ ఇందులోను, ఒక్క పాట అని కాదు. సినిమాయే సంగీత దర్శకుడు, సంగీతం కూడా హిట్. కీరవాణి గారు అంటే మామూలు విషయం కాదు.
పాట పేరు అంతా రామమయం అనుకున్నాం కదా. రాముడు అంటే అంటే శ్రీమన్నారాయణమూర్తి అవతారం రాముడు అంటే. ఆయనకి ఆ రామ అనే 2 అక్షరాలు అంటే చాలా చోట్ల పురాణాల్లో అట్లా ఉంది. రామ అను 2 అక్షరాలు హరించును పాతకములు నంబు జనాభా హరిని నామ స్తోత్రమే హరిహరి పొగడంగ అని ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం నేను పూర్తిగా చెప్పలేదు. రామ అనే 2 అక్షరాల్లోనూ కూడా ఒక పెద్ద పవర్ ఉందన్నమాట. రాముడు కంటే ఆంజనేయ స్వామి అంటాడు, నా రాముడి కంటే రామనామమే నాకు ఎక్కువ అంటాడు. అప్పుడు ఎవరో అన్నారు, రాముడు ఎక్కువ కాదా అంటే, రాముడు ఎక్కువ కాదు, నాకు నామం. రామ అంటే రాముడే, ఇంకెవరున్నారు రాముడు కాకుండా. అంచేత రామమయం, అంతా రామమయం అయినప్పుడు నేను నా నా రామస్వామిని, నా శ్రీరామచంద్రమూర్తిని పనిగట్టుకుని తలుచుకోవాల్సినంత అవసరం ఏముంది నాకు? శ్రీరాముడు నా హృదయంలోనే ఉన్నాడు అంటే ఆయన హృదయం చీల్చి చూపిస్తే శ్రీరాముడే కనిపిస్తాడు. అలాగే లంకానగరం వెళ్ళిన తర్వాత అక్కడంతా అదంతా యుద్ధం అంతా పూర్తయిపోయిన తర్వాత అయోధ్యకు వచ్చిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి కౌగిలించుకొని ఒక హారం ఇస్తాడు. హనుమ, ఈ హారం తీసుకో నువ్వు అని. ఆ హారాన్ని ఏం చేస్తాడంటే హనుమంతుడు చూస్తూ ఉంటాడు. పూసలు ఉంటాయి దాంట్లో, ముత్యాలు. ఒక ముత్యంలో చూస్తూ ఉంటాడు. అక్కడ రాముడు కనిపించడు. ఇలా ఏంటి వెతుకుతున్నావు హనుమ, నువ్వు ఏంటి అదంతా వెతుకుతున్నావు ఏంటి అంటే, లేదు ఇక్కడెక్కడ నువ్వు కనిపించట్లేదు రామ అని అలా కొరికేసి కింద పడేస్తుంటాడు అనమాట. అంటే రాముడు తప్ప ఈ విషయం గురించి ఇంకొక విషయం చెప్పాలి మీకు. శనేశ్వర స్వామి అందరినీ పట్టుకుని ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి అనుమానం వచ్చింది. పట్టుకుందామని వెళ్ళేటప్పటికి ఈ రోమాలతో సైతం ఎక్కడ చూసినా సరే ఎక్కడ చెయ్యేద్దామన్నా రామ్ 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 అనే శబ్దమే వస్తుందట. ఇంకెక్కడ చెయ్యేస్తాడు ఆయన? శనేశ్వర స్వామి పట్టుకోవాలి కదా, అందరినీ చూడాలి ఆయన, అందరి విషయాలు చూడాలి. ఆఖరికి పరమశివుడినే అరణ్యంలో చెట్టు తొర్రలో దాగించి ఆ రకంగా ఆయన పట్టినటువంటి మహానుభావుడు శనేశ్వర స్వామి అంటే. అప్పుడు ఎక్కడ చూసినా రామ్ 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 అని వస్తుంటే ఎలా పట్టుకుంటాడు? శరీరమే రాముడు, ప్రతి రోమం కూడా రాముడే. అప్పుడు ఏం చేశాడంటే ఒకసారి ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క ధ్యానంలో అక్కడ ఉండగా కాళ్ళు మడతెట్టుకుని, అంటే బాంసింపండి వేసి కూర్చుంటాడు కదా, అరికాళ్ళు కనిపించినాయి ఈయనకి. ఎవరికి? శనేశ్వర స్వామికి. అరికాళ్ళలో పట్టుకున్నాడు వెళ్ళి. అరికాళ్ళలో మరి వెంట్రుకలు ఉండవు కదా, రోమాలు ఉండవు. అలాగే ఇక్కడ రోమాలు చూద్దామంటే ఇలాగ ఉన్నాడు రామ అని. అరికాళ్ళు ఎప్పుడైతే కనిపించినాయో అక్కడ పట్టుకున్నాడు అన్నమాట. అందుకని రాముడు యొక్క రామనామం అనేది మామూలు విషయం కాదు. తర్వాత రాముడు అందుకే ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి ఫోటో పెట్టరు. ఎందుకంటే పాదాల కింద నుంచి వెళ్ళాలి, ఆయన పాదాల కింద నుంచి వెళ్ళాలి. పాదాల కింద నుంచి వెళ్ళాలంటే పాదాల్లో ఈ స్వామి ఉంటాడు, శనేశ్వర స్వామి ఉంటాడు. అంచేత చాలామంది గుమ్మం ముందు పెట్టరు సింగుల్ ఆంజనేయ స్వామిని, అంటే పంచముఖ ఆంజనేయ స్వామిని ఇలా పెడుతూ ఉంటారు. అది ఆ రకంగా రామనామానికి ఉండేటటువంటి గొప్పతనం అది. ఆ రామనామంకు ఉండే గొప్పతనమే ఆ శ్రీరామచంద్రమూర్తే ఈ శ్రీరామదాసుని కనికరించి ఈ సినిమా ఎంతో సూపర్ డూపర్ హిట్ అనమాట. ఎన్ని కోట్లు గడించింది ఈ సినిమా. అందుకని ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చింది. మరి అందరి దగ్గర సెలవు. నమస్కారం.